భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనమును ధ్యానించుకుందాం. యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. ఈ భూమి మీద మనం సజీవులుగా జీవించినంత కాలము దేవుని బిడ్డలంగా యోగ్యమైన వాటిని అనుసరించాలి. మొదటగా మనం ఈ లోక సంబంధం కాదని గుర్తుపెట్టుకోవాలి. పరలోకంలో దేవుడు మనందరినీ సృష్టించుకొని దేవుని చిత్తమును అన్ని విషయాల్లో మనం జరిగించు నిమిత్తమే ఆయన మనల్ని ఈ లోకానికి పంపించాడు. తిరిగి మనం చేరుకోవలసింది దేవుని యొద్దకే. అయితే మన తలంపులు, ప్రవర్తన, క్రియలను బట్టే మనం పరలోకానికి వెళతామా, నరకానికి వెళతామా అనేది దేవుడే నిర్ణయిస్తాడు. అందరికీ మనం మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండేలా మనలో ప్రతి ఒక్కరికి దేవుడు కృపావరాలను అనుగ్రహించాడు. నిర్లక్ష్యం చేయకుండా వీటిని చేయగలిగితే దేవుని రాజ్యానికి మనందరము వారసులమవుతాం. ముందు మనం ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఇతరులపై మనం చూపించే ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. మంచి వాటిని అనుసరించాలి. ఒకరికంటే ఒకరము యోగ్యులమని ఎంచి సమాధానం కలిగి ఉండాలి. ప్రతి క్షణము పరిశుద్ధాత్మని నడిపింపు పొందుకోవాలి. నిరీక్షణ గలవారమై శ్రమలయందు ఓర్పు కలిగి ఉండాలి. పరిశుద్ధుల అవసరతలన్నింటిలో కూడా పాలు పొందుచు ప్రేమపూర్వకమైన ఆతిథ్యము వారికి ఇచ్చేవారంగా ఉండాలి. మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థించాలి. వ్యాధి బాధల్లో ఉన్నవారికి సహాయము చేయాలి. ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరికి కీడు చేయకూడదు. అందరితో సమాధానం కలిగి ఉండాలి. మనం దేనిని బట్టి కూడా హెచ్చించుకోకూడదు గనక ఎల్లప్పుడూ యోగ్యమైన వాటిని గురించి ఆలోచించుకొనుచు సమస్తమును మేలు చేత జయించుదుముగాక. ఆమేన్.